జీవితం అనే యుద్ధంలో గెలవటానికి ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు. అనుమానాలు అందరికీ ఉంటాయి. కొందరు అడిగి తీర్చేసుకుంటారు, కొందరు మోస్తూ తిరుగుతారు. ఇష్టం ఎక్కువగా ఉన్న వారి మీద కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే కోపం కూడా ఒక రకమైన ప్రేమే. మంచి జీవితానికి మూల సూత్రాలు చదువు, సంస్కారం. చదువు ఎప్పుడూ తలదించనివ్వదు, సంస్కారం ఎప్పుడూ పడిపోనివ్వదు. ఒకడి కింద పనిచేస్తున్నందుకు ఎప్పుడూ సిగ్గుపడకు. ఎందుకంటే ఇక్కడ సిగ్గు లేకుండా ఖాళీగా తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. శ్వాసతో ఉన్నంత వరకు మనిషికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ఏ సమస్యలు లేనప్పుడే సంతోషంగా ఉంటాను అనుకుంటే మనం సంతోషంగా ఉండేది సమాధిలోనే. అదృష్టం తనంతట తానుగా వచ్చి తలుపు తడుతుందని అందరూ చెబుతుంటారు. నమ్మొద్దు, అది అవకాశం రూపంలో ఉంటుంది. దాన్ని వెంటాడు, సొంతం చేసుకో. అదే అదృష్టం అంటే. ఒకరి తలరాతను మంచిగా మార్చే శక్తి మనకు లేకపోవచ్చు. ఒకరు మన వల్ల సంతోషంగా జీవించేలా మార్చే శక్తి మనలోనే ఉంది. అది కేవలం కల్మషం లేని మనసుతోనే సాధ్యం. ఇల్లు బాగుండాలంటే బాధ్యత గల తండ్రి కావాలి. సమాజం బాగుండాలంటే బలమైన నాయకుడు ఉండాలి. కానీ మనం బాగుండాలంటే మాత్రం మంచి స్నేహితుడు ఉండాలి. గుర్తుంచుకో, ఆడది 10 మందిలో పనిచేయటానికి వెళ్ళింది అంటే తను బలహీనపడింది అని కాదు, తన కుటుంబానికి బలం అయ్యింది అని అర్థం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.